మాదిగ ఉద్యోగులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలి. ఎంఆర్పీఎస్ ప్రభుత్వం శాఖలలో పనిచేస్తున్న మాదిగ ఉద్యోగులపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ మాదిగ డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 19న మున్సిపల్లో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి రొడ్డే యాదగిరిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇది ముమ్మాడికి కుల వివక్షతని అని పేర్కొన్నారు. బెజ్జంకి అనిల్ మాదిగ ఎంఆర్పీఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు. ఫిబ్రవరి 19 నాడు ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి మున్సిపాల్లో ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నటువంటి రొడ్డే యాదగిరిపై దాడి చేసిన వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా ఈ కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మాదిగలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మొన్న రొడ్డే యాదగిరిపై చేయి వేసుకొని మ్యాన్హాండలింగ్ చేసి అతనిపై బెదిరింపులకు గురి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే గతంలో చిగురుమాడిలో కూడా మన మాదిగ ఎంప్లాయీ ఇట్లాంటి సంఘటన జరిగింది. అదేవిధంగా రేకుర్తిలో కూడా సంఘటన జరిగినాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాదిగ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులపైన ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనబడుతున్నాయి. కనుక మరి మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న విధులు నిర్వహిస్తున్నటువంటి ఏఈ గారిపైన తన చైర్లో కూర్చున్నటువంటి ఏఈ గారిపైన దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఈ డి గారిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గతంలో ఒక మాజీ కార్పొరేటరు ఏదో ఫిర్యాదు చేసిండని మున్సిపల్ ఉద్యోగస్తులంతా ఒకటై అతనిపై చర్యలు తీసుకునేంత వరకు ఒక నిర్ణయం ఉంటే మరి ఈ మున్సిపల్ అధికారిపై మున్సిపాల్కి సంబంధించిన అధికారులంతా ఎందుకు మౌనంగా ఉండడం అంటే అది అక్కడ కుల వివక్షతగా స్పష్టంగా కనబడుతుందని మేము గుర్తు చేస్తున్నాం. అగ్రవర్ణాలకు అయితే అన్యాయం జరిగితేనేమో వాళ్ళందరి పక్షాన్ని నిలబడుతున్నారు. మా మాదిగల పక్షాన అన్యాయం జరిగితే మాత్రం అధికారులు మౌనంగా ఉండడం అనేది ఇది స్పష్టంగా కుల వివక్షత కనబడుతుంది. మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు ఉన్న పరిస్థితుల్లో ఇట్లాంటి పరిస్థితి సంఘటన జరగడం చాలా బాధాకరం. కాబట్టి తక్షణమే డి గారిపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నెల 10 తారీఖు నాడు మందకృష్ణ మాదిగ గారు కరీంనగర్కి రాబోతున్న సందర్భంగా మరి ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో కార్యాచరణ తీసుకొని జిల్లా వ్యాప్తంగా నిరసనలు రాస్తారోకోలు ధర్నాల కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది.